Guys, first of all, good evening to everyone. My name is Vishnath. మీ ఫౌండేషన్లో స్టాట్స్ ఫ్యాకల్టీ యాజ్ వెల్ యాజ్ ఎకనామిక్ కూడా డీల్ చేస్తాను. సో ఫౌండేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కన్సిడర్ చేసినప్పుడు మెయిన్గా స్టాట్స్ డీల్ చేస్తాను. స్టాటిస్టిక్స్ అనే టాపిక్ ఉంటుంది మీకు. ఆ స్టాటిస్టిక్స్ అనే టాపిక్ని డీల్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, బిఫోర్ గోయింగ్ టు ద పాయింట్, అసలు మీరు టార్గెట్ అకాడమీ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, నాకు కొన్ని పాయింట్స్ క్లారిటీ కావాలి. అఫ్ కోర్స్ నేను చెప్పే పాయింట్స్ దేని బేస్ చేస్తానంటే, మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఏ టైప్ ఆఫ్ ఇష్యూస్ ని ఫేస్ చేస్తున్నారు, ఆ ఇష్యూస్ ని ఆ ఇష్యూకి ఒక సొల్యూషన్ కావాలి. ఆ సొల్యూషన్ ని బేస్ చేసుకొని నేను కొన్ని సొల్యూషన్స్ ప్రొవైడ్ చేస్తాను. కామన్ గా ప్రతి స్టూడెంట్ ఫేస్ చేసే కొన్ని ఇష్యూస్ ని బేస్ గా చేసుకొని, నథింగ్ బట్ జనరల్ గా స్టూడెంట్ ఫేస్ చేసే ఇష్యూస్ ని బేస్ చేసుకొని నేను కొన్ని పాయింట్స్ ని, నథింగ్ బట్ ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్స్ ని ప్రొవైడ్ చేస్తాను. ఈ రోజు పర్టికులర్ గా మాట్లాడే కొన్ని పాయింట్స్ ఖచ్చితంగా మీరు వన్స్ జాయిన్ అయిన తర్వాత ఏ ప్రొఫెషనల్ కోర్స్ అయినా సరే, ఈవెన్ మనం ఇంటర్ ప్లస్ 2 10th లో అయినా సరే డెఫినెట్ గా ఇష్యూస్ ఫేస్ చేసి ఉంటాం. బట్ ఇంటర్ వరకు 10th వరకు అయితే పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ గా కనిపించవు. బట్ వెన్ కమ్స్ టు ఏ ప్రొఫెషనల్ కోర్స్, వెన్ కమ్స్ టు ఏ సిఏ సిఎంఏ లైక్ కోర్సెస్, డెఫినెట్ గా మనం కొన్ని ఇష్యూస్ ఫేస్ చేస్తాం వాటి వల్ల. అందులో ఫస్ట్ మీరు ఫేస్ చేసే ఇష్యూ, లెట్స్ సే దెర్ ఈజ్ సమ్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్. ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చింది, సిచ్యువేషన్ అన్అవాయిడబుల్. సో మీరు తప్పనిసరి సిచ్యువేషన్స్ లో మీరు ఒక 3-4 days లీవ్ తీసుకోవాల్సి వచ్చింది ఎడ్యుకేషన్ నుంచి. అంటే ఎడ్యుకేషన్ నుంచి బ్రేక్ తీసుకోవాల్సి వచ్చింది 3-4 days. ఎమర్జెన్సీ సిచ్యువేషన్, అన్అవాయిడబుల్, మనం ఏమీ చేయలేదు దానికి. ఇట్ ఈస్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్, ఇట్ ఈస్ అన్అవాయిడబుల్, వీ నీడ్ టు టేక్ అట్లీస్ట్ 3-4 days గ్యాప్. సో ఆన్ యావరేజ్ గా డైలీ 6 hours క్లాస్ ఉన్నా సరే 4 days కి 24 hours క్లాసెస్ మిస్ అవుతాం. ఆన్ యావరేజ్ గా డైలీ 6 hours క్లాస్ అనుకున్నా సరే 4 days లో 24 hours క్లాసెస్ మిస్ అవుతాం. మరి 24 hours ని జనరల్ గా కవర్ చేయాలంటే మీరు డైలీ 1 hour కూర్చున్నా ఎక్స్ట్రాగా మరీ 24 days పడుతుంది టైం. 24 hours ని కవర్ చేయాలంటే మీరు డైలీ 1 hour కూర్చున్నా మరీ 24 days అవుతుంది మీరు ఆ సిలబస్ మొత్తాన్ని కవర్ చేయడం. దిస్ ఇస్ ద ఫస్ట్ ఇష్యూ. ఇదే ఇష్యూతో సెకండ్ ఇష్యూ ఏంటి, ఇదే ఇష్యూతో క్రియేట్ అయ్యి ఇంకొక ఇష్యూ ఏంటి, అల్టిమేట్ గా మనకు కాన్సెప్ట్స్ అనేవి ఒక టాపిక్ కి కనెక్టెడ్ గా ఉంటాయి. కొన్నిసార్లు ఒక సబ్జెక్ట్ కి ఇంకొక సబ్జెక్ట్ తో కూడా కనెక్షన్స్ ఉంటాయి. మరి ఆ 24 hours లో ఎన్ని కాన్సెప్ట్స్ కంప్లీట్ అయిపోతాయి, నెక్స్ట్ కాన్సెప్ట్ అర్థం అవుతుందన్న గ్యారంటీ ఉండదు. సో చాలా మంది ఫేస్ చేసే ఇష్యూస్ లో మేము ఎక్కువగా ఐడెంటిఫై చేసిన ఇష్యూ ఇది. బికాస్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ వల్ల కొన్నిసార్లు ఆబ్సెంట్ అవ్వాల్సి వస్తుంది క్లాసెస్ కి. సో దట్ వాళ్ళు ఆ క్లాసెస్ వినలేకపోతున్నారు. నెక్స్ట్ క్లాసెస్ అర్థం అవ్వాలన్నా సరే ప్రీవియస్ క్లాసెస్ వింటే కానీ క్లారిటీ రాదు. సో వీళ్ళకి మేము ప్రొవైడ్ చేసిన అల్టిమేట్ ఆపర్చునిటీ ఏంటి అంటే, ఫస్ట్ వన్, ఆఫ్లైన్ లో జాయిన్ అయినా ఆన్లైన్ లో జాయిన్ అయినా ఖచ్చితంగా లైవ్ స్ట్రీమింగ్ ప్రొవైడ్ చేస్తాం. సో ఒకవేళ మీరు అన్నెసరీ సిచ్యువేషన్స్ వల్ల ఫిజికల్ లొకేషన్ కి రాలేకపోతే యూ కెన్ స్టే ఇన్ యువర్ హోమ్ అండ్ యూ కెన్ అటెండ్ ద లైవ్ క్లాసెస్. దిస్ ఈస్ ద ఫస్ట్ సొల్యూషన్. అండ్ ద సెకండ్ సొల్యూషన్ ఈస్, ఒకవేళ అది కూడా అటెండ్ కాలేకపోయారు, అల్టిమేట్ గా మీకున్న బెస్ట్ బెనిఫిట్ ఏంటి అంటే రికార్డింగ్ క్లాసెస్. క్లాస్ లో ఏ ఫ్యాకల్టీ అయితే ఏ కాన్సెప్ట్స్ అయితే చెప్పారో సేమ్ కాన్సెప్ట్స్ రికార్డింగ్ ప్రొవైడ్ చేస్తారు. సో దట్ మీ ఫ్రీ టైంలో మీరు ఆ రికార్డింగ్స్ ని ఈజీగా కంప్లీట్ చేయొచ్చు. ఇన్ జనరల్ మనం 10th ఇంటర్లో ఏం చేస్తాం, కాన్సెప్ట్ మిస్ అయితే ఫ్రెండ్స్ తో ఎక్స్ప్లెయిన్ చేయించుకుంటాం. బట్ ఇక్కడ ప్రతి కాన్సెప్ట్ ఫ్రెండ్ అంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్న గ్యారంటీ లేదు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫ్రెండ్కి టైం ఉండకపోవచ్చు మేబీ కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి. మీకు ఒకవేళ ఎక్స్ప్లెయిన్ చేసిన ఎఫెక్టివ్గా ఎక్స్ప్లెయిన్ చేయకపోవచ్చు. అలాంటి సిచ్యువేషన్లో మీకున్న అల్టిమేట్ వెపన్ అనేది రికార్డింగ్ క్లాసెస్. అఫ్ కోర్స్ ఫస్ట్ ఆప్షన్ ఆఫ్లైన్ క్లాసెస్. ఒకవేళ ఆఫ్లైన్ క్లాసెస్ అటెండ్ అవ్వకపోతే యూ కెన్ అటెండ్ ఇన్ ఆన్లైన్ క్లాసెస్. అది కూడా పాసిబుల్ అవ్వలేదు అన్నప్పుడు యూ కెన్ లిజన్ రికార్డింగ్ క్లాసెస్. ఇది ఫస్ట్ మీరు ఫేస్ చేసే సిచ్యువేషన్, ఫస్ట్ వన్. సెకండ్ వన్, స్టూడెంట్స్ అన్నవాళ్ళు డిఫరెంట్ కేటగిరీస్ లో ఉంటారు. నథింగ్ బట్ ఒక స్టూడెంట్ కి ఒకసారి చెప్పగానే అర్థమైపోతుంది, సెకండ్ స్టూడెంట్ కి మేబీ అర్థం కాకపోవచ్చు, ఇంకోసారి వింటే కానీ అర్థం కాదు. సో అలాంటి టైంలో మీరు ఎన్నిసార్లు అయినా సరే వినగలిగే రికార్డింగ్ మీ చేతిలో ఉంటుంది. సో అల్టిమేట్ గా మీరు ఏ టెన్షన్ లేకుండా ఆ రికార్డింగ్స్ ని వినొచ్చు. ఏ టెన్షన్స్ లేకుండా ఆ రికార్డింగ్స్ ని మీరు వినొచ్చు.
ప్రాబ్లమే లేదు. దిస్ ఈస్ ద ఫస్ట్ అడ్వాంటేజ్ ఆఫ్ అన్లిమిటెడ్ రికార్డింగ్స్ యాజ్ వెల్ యాజ్ లైవ్ స్ట్రీమింగ్ సెషన్స్. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, టార్గెట్ అకాడమీ ఎక్స్క్లూజివ్గా ప్రొవైడ్ చేసేది, ఐ కెన్ బెట్ యూ మీకు ఏ ఇన్స్టిట్యూట్లో దొరకదు, 1-to-1 సెషన్. ప్రతి ఒక్క స్టూడెంట్కి ఖచ్చితంగా ఇండివిజువల్ కేర్ అనేది తీసుకుంటారు. ఎలా తీసుకుంటారు సార్? లెట్స్ మెయిన్గా నేను ఎంటర్ అయ్యే స్ట్రీమ్లో ఈ 1-to-1 సెషన్ ఉంటుంది. సింపుల్గా ప్రతి ఒక్క ఫ్యాకల్టీకి స్టూడెంట్ ఎవరు, స్టూడెంట్ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి, స్టూడెంట్ ఎంపీసీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడా, ఎంఈసీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడా, స్టూడెంట్ అర్థం చేసుకోగలుగుతున్నాడా, అర్థం చేసుకోలేకపోతున్నాడా, ఏదైనా పర్టికులర్ సబ్జెక్ట్లో ఇష్యూ ఉందా, లేకపోతే అదర్ ఇష్యూస్ ఏదైనా ఫేస్ చేస్తున్నాడా, అందరు స్టూడెంట్స్తో పాటు మీట్ అవ్వడానికి ప్రాబ్లం ఏంటి, అంటే ఆ రేస్తో రావడానికి ప్రాబ్లం ఏంటి, ఇలా ప్రతి ఒక్క ఇష్యూ ప్రతి ఒక్క ఫ్యాకల్టీకి ప్రతి ఒక్క స్టూడెంట్ గురించి తెలుస్తుంది. ఈవెన్ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఆల్సో ప్రతి ఒక్క ఫ్యాకల్టీకి స్టూడెంట్స్, ఇండివిజువల్ స్టూడెంట్ చెప్తున్నా, అందరు స్టూడెంట్ కాదు, ప్రతి ఒక్క స్టూడెంట్ యొక్క ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ తెలుస్తుంది. ఆ స్టూడెంట్ గురించి ఒక ఐడియా ఉంటుంది ఫ్యాకల్టీకి. సో దట్ మేము ఎగ్జాంపుల్స్ ఫ్రేమ్ చేస్తున్నప్పుడు ఎంపీసీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన స్టూడెంట్కి మేబీ సమ్ కామర్స్ రిలేటెడ్ ఆ ఫీల్డ్ ఐడియా ఉండకపోవచ్చు, కాబట్టి ఎగ్జాంపుల్ అది ఇన్డెప్త్గా తీసుకుంటాం. ఇన్డెప్త్ ఎగ్జాంపుల్ ఎప్పుడైతే కన్సిడర్ చేస్తామో మనం ఆటోమేటిక్గా ఎంపీసీనా సిఈసీనా అనే కేటగిరీస్ ఉండవు. జస్ట్ స్టూడెంట్కి మాత్రమే నేను ఎంపీసీ నుంచి వచ్చా అనే ఫీలింగ్ ఉంటుంది. అఫ్కోర్స్ వీఆర్ ఆల్సో ఫ్రమ్ ఎంపీసీ, నాట్ ఫ్రమ్ ఎంఈసీ. సో చేయాల్సిందల్లా ఒకటే, ఈవెన్ ఎంపీసీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా ఎంఈసీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా తీసుకునే ఎగ్జాంపుల్ ఖచ్చితంగా ఇన్డెప్త్గా ఇవ్వాలి. అఫ్కోర్స్ ఓన్లీ ఎంఈసీ స్టూడెంట్స్ అనుకోండి, వాళ్ళకి ఆల్రెడీ కామర్స్ అంటే ఏంటి ఐడియా ఉంటుంది, అకౌంట్స్ అంటే ఏంటి ఐడియా ఉంటుంది, కాస్త అడ్వాన్స్డ్ వర్షన్ ఆఫ్ ఎగ్జాంపుల్ తీసుకున్నా పెద్ద ఇష్యూ ఉండదు, వాళ్ళకి అర్థమైపోతుంది. బట్ ఎంపీసీ కేటగిరీ స్టూడెంట్స్ అలా కాదు కదా, వి నీడ్ టు టేక్ ఇన్డెప్త్ ఎగ్జాంపుల్, మోర్ ఎక్స్ప్లెనేషన్ రిక్వైర్డ్. సో అలాంటి ఎగ్జాంపుల్స్ని ఆ బ్యాచ్లో ఉన్న స్టూడెంట్స్ యొక్క ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ని బట్టి మేము ఫ్రీక్వెంట్గా చేంజ్ చేస్తుంటాం. దట్ ఈస్ ద సెకండ్ పాయింట్. 1-to-1 సెషన్. ప్రతి ఒక్క స్టూడెంట్ ప్రతి ఒక్క ఫ్యాకల్టీతో రెగ్యులర్ టైం పీరియడ్స్ ఉంటాయి. ఆ రెగ్యులర్ టైం పీరియడ్స్లో 1-to-1 సెషన్స్ కండక్ట్ చేస్తారు. సో ఆల్మోస్ట్ ప్రతి ఫ్యాకల్టీ ప్రతి ఒక్క స్టూడెంట్స్తో 1-to-1 సెషన్లో వాళ్ళ ఇష్యూస్ని, వాళ్ళు ఫేస్ చేస్తున్న డిఫికల్టీస్ని ప్రతి దాన్ని కూడా అనలైజ్ చేస్తారు. ఎందుకు జరుగుతుంది మిస్టేక్ అన్నది డెఫినెట్గా అనలైజ్ చేస్తారు. దిస్ ఈస్ ద సెకండ్ ఆప్షన్ దట్ వీ విల్ గెట్ ఓన్లీ టార్గెట్ అకాడమీ. అండ్ థర్డ్ మోస్ట్ థింగ్, మేము ప్రొవైడ్ చేసే మెటీరియల్స్. మేము ఏ మెటీరియల్ ప్రొవైడ్ చేసినా సరే, మేము ప్రొవైడ్ చేసే మెటీరియల్స్ జనరల్గా 2 types ఆఫ్ మెటీరియల్స్ ప్రొవైడ్ చేస్తాం. ఫస్ట్ వన్ ఈస్ కాన్సెప్ట్ మెటీరియల్. ఓవరాల్గా 2 types ఆఫ్ మెటీరియల్స్ ఉంటాయి. ఫస్ట్ మెటీరియల్ ఈస్ కాన్సెప్ట్ మెటీరియల్. కాన్సెప్ట్ మెటీరియల్లో ఏముంటుంది, మేము డిస్కస్ చేసే ప్రతి పాయింట్ కూడా మన మెటీరియల్లో బోర్డ్ మెటీరియల్స్ ఉంటాయి కదా, మనకు బోర్డ్ మెటీరియల్స్తో ఆథర్ మెటీరియల్స్తో థియరీ పర్స్పెక్టివ్లో ఉంటుంది అంతా కూడా. అంటే చెప్పాల్సిన కాన్సెప్ట్ని థియరిటికల్గా చెప్తారు, బట్ మేము థియరిటికల్గా చెప్పాము. ఎలా చెప్తాం? షార్ట్ ఫామ్స్తో చెప్తాం. లెట్ మీ షో యూ వన్ మెటీరియల్, మీకు ఎలా ఉంటుందో చూపిస్తాం. ఐ థింక్ ఇక్కడ ఉందా అఫ్కోర్స్ మన దగ్గర సిఏ, సిఎంఏ, ఏసీసీఏ, యూఎస్ఎంఏ కూడా ఉన్నాయి. అందులో జస్ట్ మీకు ఒకటి చూపిస్తాను, మెటీరియల్ అనేది ఎలా ఫ్రేమ్ చేసి ఉంటాం అన్నది. లెట్ మీ షో యూ సింపుల్ ఎగ్జాంపుల్. ఇది నార్మల్గా సిఎంఏ యూఎస్ఏది, బట్ మీకు చూపిస్తాను. ఆల్మోస్ట్ ప్రతిదీ కూడా ఇదే విధంగా ఉంటుంది. లెట్ మీ షో యూ దట్. మీరు ఇక్కడ చూస్తే కాన్సెప్ట్ మొత్తం ఎలా ఉంటుంది, చార్ట్స్ ఫామ్ అని ఉంటుంది, డయాగ్రామ్స్, చార్ట్స్, ప్రతిదీ ఇలాగే ఉంటుంది. మీకు ఎక్కడ చూసినా సరే థియరీ కనబడుతుంది. మీరు ఒకసారి చూడండి, థియరిటికల్గా ఎక్కడ ఉండదు, ప్రతిదీ కూడా పాయింట్ వైజ్, డయాగ్రామెటిక్ పాయింట్, చార్ట్స్ వైజ్ గానే ఉంటాయి. సో అల్టిమేట్ గా ఎప్పుడైనా సరే మనం ఒక కాన్సెప్ట్ ని చదువుతున్నప్పుడు థియరిటికల్ గా చదివితే బాగుంటుంది, నథింగ్ బట్ పారాస్ లో చదివితే బాగుంటుందా, విజువలైజేషన్ ని ప్రజెంట్ చేసే స్ట్రాటజీస్ తో చదివితే బాగుంటుంది అంటే అల్టిమేట్ గా విజువలైజేషన్. సో డయాగ్రామెటిక్స్ ఉన్నప్పుడు, చార్ట్స్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా కంటెంట్ అనేది ఈజీగా మనకు ఎక్కువ రోజు స్టోర్ అవుతుంది మైండ్లో. సో ఈజీగా అర్థమవుతుంది కూడా. సో దట్ మేము ప్రొవైడ్ చేసే కాన్సెప్ట్ మెంటర్ అల్టిమేట్గా ఇలాగే ఉంటుంది. మీరు ఆల్మోస్ట్ ఎక్కడ చూసినా సరే చాలా సింపుల్గా ఉంటుంది. మీరు ఇంకొకటి విషయం ఇక్కడ అబ్జర్వ్ చేయండి.
వన్స్ కాన్సెప్ట్ కంప్లీట్ అవ్వగానే దాని రెస్పెక్టివ్ ఎగ్జాంపుల్ ఉంటుంది. సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్, దానికి సంబంధించిన రెస్పెక్టివ్ ఎగ్జాంపుల్ కిందే స్టార్ట్ అవుతుంది చూడండి. సో నథింగ్ బట్ నేను చెప్పాలనుకుంటున్నా, కాన్సెప్ట్ మెటీరియల్ మీరు ఓవరాల్గా 2 ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫస్ట్ వన్, కాన్సెప్ట్స్ ఆర్ ఇన్ చార్ట్ వైజ్ ఆర్ డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్స్. అంటే మనం నార్మల్గా చదివే థియరీలా కాకుండా డిఫరెంట్ వేలో ఉంటాయి కాన్సెప్ట్ మెటీరియల్. వన్స్ ఆ కాన్సెప్ట్ మెటీరియల్ కాన్సెప్ట్ కంప్లీట్ అవ్వగానే ఇమ్మీడియట్గా మీకు కింద ఎగ్జాంపుల్స్ ఉంటాయి. సో సేమ్ అలాగే కాన్సెప్ట్ మెటీరియల్ తర్వాత మీరు ఎక్స్పీరియన్స్ అయ్యేది, మేము మీకు ప్రొవైడ్ చేసేది క్వశ్చన్ బ్యాంక్. సో క్వశ్చన్ బ్యాంక్ ఏముంటుంది, కాన్సెప్ట్ నేర్చుకుంటాము, కాన్సెప్ట్ కి సంబంధించిన ఎగ్జాంపుల్ కాన్సెప్ట్ మెటీరియల్ నేర్చుకుంటాం. మరి క్వశ్చన్ బ్యాంక్ లో ఏం నేర్చుకుంటాం, మేము నేర్చుకున్న కాన్సెప్ట్ ని అప్లై చేయడం నేర్చుకుంటాం. కాన్సెప్ట్ తెలిస్తే మనం క్వాలిఫై అవ్వము. అఫ్ కోర్స్ కాన్సెప్ట్ తెలిస్తే మినిమం మార్క్స్ వచ్చేస్తాయి, ప్రాబ్లం లేదు. నేను క్వాలిఫై అవ్వడం లేదా మీన్స్ మినిమం మార్క్స్ వచ్చేస్తాయి. కానీ ఎప్పుడైతే ఆ కాన్సెప్ట్ ని అప్లికేషన్ నాలెడ్జ్ యూజ్ చేస్తామో, నథింగ్ బట్ ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేస్తామో, అప్పుడు అల్టిమేట్ గా రిజల్ట్ అన్నది చాలా హైగా ఉంటుంది. సో ప్రతి ఒక్క బ్యాచ్ లోనూ సక్సెస్ రేట్ వస్తుంది అంటే మెయిన్ రీజన్ వాళ్ళు కాన్సెప్ట్ మెటీరియల్ కి క్వశ్చన్ బ్యాంక్ కి డిఫరెన్స్ తెలుసు. ఇఫ్ దే ఆర్ వీక్ ఇన్ కాన్సెప్ట్ దే విల్ ప్రిఫర్ కాన్సెప్ట్ మెటీరియల్. ఇఫ్ దే ఆర్ వీక్ ఇన్ అప్లికేషన్స్ దే ప్రిఫర్ క్వశ్చన్ బ్యాంక్. వాళ్ళకు క్లారిటీ ఉంది ఏ కాన్సెప్ట్ వీక్ ఉంటే ఏ మెటీరియల్ చదవాలన్నది. అది మా ఫస్ట్ క్లారిటీ ఉంది. సేమ్ అదే కంటెంట్ మేము మీకు షేర్ చేస్తాం. సో మీరు కాన్సెప్ట్స్ పరంగా వీక్ ఉంటే మీరు డైరెక్ట్ స్ట్రైట్ గా ఏమి ఆలోచించకుండా కాన్సెప్ట్ మెటీరియల్ ఓపెన్ చేయొచ్చు. కాన్సెప్ట్ మెటీరియల్ ఉన్న ప్రతి కంటెంట్ ని చదవచ్చు. దిస్ ఇస్ ద ఫస్ట్ పాయింట్. అండ్ ద సెకండ్ పాయింట్ ఇస్, మీకు ఏ డౌట్ ఉన్నా మీకు కాన్సెప్ట్ తెలుసు బట్ అప్లికేషన్ చేయలేకపోతుంది, దాని మీద వచ్చిన ప్రాబ్లమ్స్ ని చేయలేకపోతున్నాం, అల్టిమేట్ గా క్వశ్చన్ బ్యాంక్ ఓపెన్ చేస్తాం. సో దట్ అక్కడ మనం ప్రాక్టీస్ చేయొచ్చు. దిస్ ఈస్ ద సెకండ్ అడ్వాంటేజ్ దట్ వీ విల్ గెట్ ఇన్ టార్గెట్ అకాడమీ. And the third and most important benefit that we will get in Target Academy, that too without any extra cost, revision exams. ఏంటి కాన్సెప్ట్, అసలు ఎగ్జామ్స్ అనే కాన్సెప్ట్ ఏంటి? మనం మెయిన్గా ఇక్కడ ఎవ్రీ వీక్ జరిగిన సిలబస్, లెట్స్ సే ఈ వీక్ లో మండే టు సాటర్డే ఏదైతే సిలబస్ జరిగింటుందో ఆ సిలబస్ లో కొన్ని కాన్సెప్ట్స్ ని సండే ఎగ్జామ్ పెడతాం. ఈ సండే ఎగ్జామ్ పెట్టేదాన్ని వీకెండ్ ఎగ్జామ్స్ అంటాం మనం. అంటే ఎవ్రీ వీకెండ్ ఒక ఎగ్జామ్ ఉంటుంది, ఎవ్రీ సండే ఒక ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఏ సిలబస్ ఏది, జస్ట్ ఆ వీక్ లో జరిగిన సిలబస్, ఎక్స్ట్రాగా సిలబస్ ఏది ప్రొవైడ్ చేయరు. ఈ వీక్ లో ఏ కాన్సెప్ట్ నుంచి ఏ కాన్సెప్ట్ లో కంప్లీట్ అయింది ఆ కాన్సెప్ట్ మీదే ఎగ్జామ్స్ అనేది వీకెండ్ ఎగ్జామ్స్ లో ప్రొవైడ్ చేస్తారు. సో దట్ ఆ వీక్ లో జరిగిన కాన్సెప్ట్స్ ని ఆ సండే లోపే మీరు రివిజన్ కూడా చేసేసి ఎగ్జామ్ కూడా రాసేస్తారు. ఇక్కడ మీకు ఫస్ట్ రివిజన్ కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడే వీకెండ్ ఎగ్జామ్స్ తోనే కాన్సెప్ట్స్ కి సంబంధించిన ఫస్ట్ రివిజన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, వన్స్ సిలబస్ ఎండింగ్ కి రాగానే మీకు రివిజన్ ఎగ్జామ్ స్టార్ట్ అవుతాయి. వన్స్ సిలబస్ ఎండింగ్ కి రాగానే మీకు రివిజన్ ఎగ్జామ్ స్టార్ట్ అవుతాయి. రివిజన్ ఎగ్జామ్ కాన్సెప్ట్ వైజ్ జరుగుతుంది. కాన్సెప్ట్ ని బేస్ చేసుకొని ఆ షెడ్యూల్ వచ్చేస్తుంది మీకు. ఆ షెడ్యూల్ ని బేస్ చేసుకొని ఆ కాన్సెప్ట్ ని బేస్ చేసుకొని మీకు ముందుగానే షెడ్యూల్ ప్రొవైడ్ చేస్తారు. జస్ట్ ఆ షెడ్యూల్ ని ఫాలో అయితే ప్రిపేర్ అయితే చాలు. కాన్సెప్ట్ అయితే ప్రతి ఒక్క కాన్సెప్ట్ కవర్ అవుతుంది. అండ్ సెకండ్ లాస్ట్ లో మీకు మార్క్ టెస్ట్లు ఉంటాయి. ఆ మార్క్ టెస్ట్లు కూడా రాశారు అంటే వాటిని బేస్ చేసుకుని సేమ్ ఇక్కడ ఎన్ని మార్క్స్ అయితే వస్తాయో, ఇక్కడ మెయిన్ ఎగ్జామ్ మీరు రాసినప్పుడు నథింగ్ బట్ ఇక్కడ రివిజన్ ఎగ్జామ్స్ రాసినప్పుడు ఎన్ని మార్క్స్ అయితే వస్తాయో మెయిన్ ఎగ్జామ్ లో కూడా మోస్ట్లీ అవే వస్తాయి మార్క్స్. డౌట్ లేదు ఆప్షన్లో మ్యాక్సిమం కేసెస్ సేమ్ మార్క్సే వస్తాయి. అంటే మీరు ఎగ్జామ్ రాయాలా వద్దా అన్నది వద్దు అనే కాన్సెప్ట్ ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఈజీగా క్రాక్, మరి ఇదేం హై అండ్ సబ్జెక్ట్ ఏం కాదు, ఈజీగానే కంప్లీట్ అవుతుంది. అనవసరంగా ఎక్కువ కష్టం, టఫ్నెస్ ఎక్కువ ఉంటుంది అనే మైండ్ సెట్ వద్దు. మనం నార్మల్గా ఎలా ఉండాలంటే ఏ కాన్సెప్ట్ అయినా సరే క్లారిటీగా చదివామంటే టఫ్ అనేది ఉండదు. ఇంకా ఏ కాన్సెప్ట్ అయినా సరే క్లారిటీగా చదివితే టఫ్ అనేది ఉండదు. లెట్స్ సే మనం ఒక సెకండ్ క్లాస్ స్టూడెంట్కి 15th టేబుల్ చెప్పండి అంటే డెఫినెట్గా తడబడతారు వాళ్ళు, ఎఫెక్టివ్గా చెప్పరు. అదే 10th క్లాస్ అయిన స్టూడెంట్ చెప్పమంటే ఈజీగా చెప్తాడు. ఎందుకంటే 10th క్లాస్ పాస్ అయిన స్టూడెంట్కి ఆఫ్కోర్స్ అవి ఎక్స్పీరియన్స్ అయి ఉంటాడు ఆల్రెడీ ఆ క్యాలిక్యులేషన్స్, కాబట్టి ఈజీ అనిపిస్తాయి. సెకండ్ క్లాస్ పాస్ అయిన స్టూడెంట్ ఇంకా ఎక్స్పీరియన్స్ కూడా అయి ఉంటాడు కదా, కాబట్టి టఫ్ అనిపిస్తాయి. సో నథింగ్ బట్ మనకి కాన్సెప్ట్ తెలిస్తే ఈజీ, కాన్సెప్ట్ తెలియకపోతే అడ్వాన్స్డ్, అంతే సింపుల్గా. మనకు పాయింట్ తెలిసిందా ఈజీ పాయింట్, పాయింట్ తెలీదా టఫ్ పాయింట్. మీరు అందరూ 10th క్లాస్ పాస్ అయి వచ్చారు. 10th క్లాస్ పాస్ అయిన తర్వాత మీ ఫీలింగ్ ఏంటి?
10th కదా ఈజీనే అంటాం. ఇదే క్వశ్చన్ 9th క్లాస్ స్టూడెంట్ అడగడం తెలుస్తుంది. 10th అంటే భయపడతాం. ఎందుకు? ఆ పర్సన్ ఇంకా ఎక్స్పీరియన్స్ అవ్వలేదు కాబట్టి భయం. మీరు ఎక్స్పీరియన్స్ అయ్యారు కాబట్టి ఈజీ. కాబట్టి సేమ్ అదే ఎగ్జామ్ ఎన్విరాన్మెంట్ని మేము ఇక్కడ ఆఫ్లైన్లో క్రియేట్ చేస్తాం. అంటే మీకు రివిజన్ ఎగ్జామ్స్, వీకెండ్ ఎగ్జామ్స్తో క్రియేట్ చేస్తాం. సో దట్ మీరు ఫైనల్ లెవెల్లో ఏ టైప్ ఆఫ్ ఆ ఎగ్జామ్ ఎన్విరాన్మెంట్ ఉంటుందో అదే ఎన్విరాన్మెంట్ని మేము క్రియేట్ చేస్తాం. సో దట్ మీరు అట్ ఎనీ కాస్ట్ ఈజీగా ఫైనల్ ఎగ్జామ్కి ఏ ప్రెజర్ లేకుండా వెళ్తారు. దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ బెనిఫిట్ ఫర్ యూ విత్ రెస్పెక్ట్ టు రివిజన్ ఎగ్జామ్స్ యాజ్ వెల్ యాజ్ వీకెండ్ ఎగ్జామ్స్. అండ్ ద ఫైనల్ పాయింట్ ఈస్, ముఖ్యంగా CA అంటే చాలా మందికి ఉన్న ఒక మిస్కన్సెప్షన్ ఏంటంటే టఫ్ టఫ్ టఫ్. నేనేమంటానంటే టఫ్ అనడం కన్నా స్టూడెంట్స్ మీద ఉన్న ప్రెజర్ని రెడ్యూస్ చేస్తే అది ఈజీ అయిపోతుంది అంటున్నాను. స్టూడెంట్స్ మీద అనవసరమైన ప్రెజర్ని క్రియేట్ చేయకూడదు ఇప్పుడు. సో ఆ విషయంలో మేము 100% క్లారిటీ ఇస్తాం. అఫ్కోర్స్ ఎంటైర్ టార్గెట్ అక్కడ 100% క్లారిటీ ఇస్తుంది. స్టూడెంట్స్కి ఏ కాన్సెప్ట్స్ ఎంతవరకు అవసరమో, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలోను, రియల్ టైం పర్స్పెక్టివ్లోను కాన్సెప్ట్ ఎంతవరకు అయితే అవసరమో ఆ కాన్సెప్ట్ని బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్స్తో కన్వే చేస్తే సరిపోతుంది. ఆటోమేటిక్గా స్టూడెంట్ మీద ఉన్న ప్రెజర్ తగ్గిపోతుంది. స్టూడెంట్కి ఎప్పుడు ఎక్కువ ప్రెజర్ ఫీల్ అవుతారు? కాన్సెప్ట్ క్లారిటీ లేనప్పుడు. అదే కాన్సెప్ట్ క్లారిటీగా ఉండేలాగా నువ్వు ఎగ్జాంపుల్స్ ఫ్రేమ్ చేయగలిగితే అల్టిమేట్గా ఈజీ అయిపోతుంది. అది డౌటే లేదు. సో దట్ నేను చెప్తున్నాను, స్టూడెంట్స్ మీద ప్రెజర్ తగ్గాలి అంటే, స్టూడెంట్స్ మీద ప్రెజర్ తగ్గింది అంటే ఆటోమేటిక్గా ఫైనల్ ఎగ్జామ్లో ప్రెజర్ అన్నది ఉండదు. సో ఆ ప్రెజర్ ఉండకూడదు అంటే ఫస్ట్ 2 పాయింట్స్. కాన్సెప్ట్స్ క్లారిటీగా అర్థం అవ్వాలి. వాళ్ళు ఫైనల్ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఫీల్ అయ్యే ప్రెజర్ని మనం ఇక్కడ ఇంటర్నల్గా క్రియేట్ చేయాలి. మనం వీకెండ్ ఎగ్జామ్స్, రివిజన్ ఎగ్జామ్స్ రాస్తాం కదా, అక్కడ క్రియేట్ చేయాలి. దానివల్ల ఏమవుతుంది? ఆ ప్రెజర్ని నంబర్ ఆఫ్ టైమ్స్ ఎక్స్పీరియన్స్ అయి ఉంటారు కాబట్టి ఆటోమేటిక్గా చాలా ఈజీ అనిపిస్తుంది. ఆ ప్రెజర్ని చాలా టైం ఎక్స్పీరియన్స్ అయ్యాం కాబట్టి మెయిన్ ఎగ్జామ్ కూడా నార్మల్ రివిజన్ ఎగ్జామ్, నార్మల్ వీకెండ్ ఎగ్జామ్ లాగే అనిపిస్తుంది. సో అల్టిమేట్గా వన్స్ ఎగ్జామ్ జరగానే రిపోర్ట్స్ వచ్చేస్తాయి. రిపోర్ట్స్ బేస్ చేసుకొని అల్టిమేట్గా ఫ్యాకల్టీస్తో 1-to-1 సెషన్ ఉంటుంది. ప్రతిదీ కూడా టైం టు టైం కంప్లీట్ అయిపోతుంది. సో మెయిన్గా మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఒక పర్టికులర్ అకాడమీలో జాయిన్ అయితే ఏ టైప్ ఆఫ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు బాగా అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేసి అవసరమైతే డెమో క్లాసెస్కి జాయిన్ అవ్వండి. మీరు ఈజీగా డెమో క్లాసెస్ అటెండ్ అవ్వచ్చు, ప్రాబ్లం లేదు. డెమో క్లాసెస్కి అటెండ్ అయ్యి ఎస్ ఓకే అంటే మాత్రమే మూవ్ ఆన్ అవ్వండి. సో ప్రతిదీ థింక్ చేయండి. బికాస్ మనం ఒక ప్రొఫెషనల్ ఒక గోల్తో ఒక కోర్స్లోకి జాయిన్ అవుతున్నామంటే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ప్రతిదీ కూడా మనకు క్లారిటీ ఉండాలి. అన్ని అబ్జర్వ్ చేయండి. రివిజన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారా, కలర్ మెటీరియల్ ఇస్తున్నారా, మెటీరియల్ కలర్ అది కూడా కలర్ మెటీరియల్ ఇస్తాం. రివిజన్ ఎగ్జామ్స్, కలర్ మెటీరియల్స్, ఆన్లైన్ రికార్డింగ్స్, ఫ్రీ రికార్డింగ్స్, ఇలాంటి ఫెసిలిటీస్ చాలా ఉంటాయి. 1-to-1 సెషన్స్, మెంటరింగ్ సెషన్ అంటారు. బయట మనం ఎక్కువగా ఫ్రీక్వెంట్గా యూస్ చేసేవాడు మెంటరింగ్ సెషన్స్ అంటాం. మెంటరింగ్ సెషన్స్ అన్నీ ఉంటే మాత్రమే స్టూడెంట్స్ మీద ఆటోమేటిక్గా ప్రెజర్ తగ్గుతుంది. ఈ పాయింట్స్లో ఏ ఒక్క పాయింట్ లేకపోయినా ఆటోమేటిక్గా స్టూడెంట్స్ మీద ఉన్న ప్రెజర్ స్టెప్ బై స్టెప్ ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో ఆ ప్రెజర్ని కనుక రెడ్యూస్ చేయగలిగితే ఆటోమేటిక్గా మనం అనుకున్న మన గోల్ ఏదైతే ఉందో ఈజీగా రీచ్ అయిపోతాం. అంతేగాని అనవసరంగా ఎక్కువ టఫ్గా ఫీల్ అవ్వాల్సి వస్తుంది, ఇది టఫ్ సబ్జెక్టు, ఇలాంటి మైండ్ సెట్తో అయితే కోర్స్లోకి ఎంటర్ అవ్వద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రస్ట్ మీ, ఇంటర్లోను 10th-లోను 50%, 60% తెచ్చి అన్ని ఫస్ట్ అటెంప్ట్లో క్వాలిఫై అయిన స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారు. ఇంటర్లోను 10th-లోను 50%, 60% తెచ్చుకొని అన్ని అటెంప్ట్లను ఫస్ట్ అటెంప్ట్లో క్వాలిఫై అయిన స్టూడెంట్స్ చాలా మంది ఉంటారు. అఫ్కోర్స్ మీకు కూడా తెలిసి ఉంటారు వాళ్ళు. మీరు ఎవరైనా సీనియర్స్ని ఎంక్వైరీ చేసి జాయిన్ అవుతూ ఉంటే కనుక మీకు అలాంటి కేస్ స్టడీస్ చాలానే మీరు ఎక్స్పీరియన్స్ అయి ఉంటారు. సో సింపుల్, ఇంతవరకు పాస్ట్లో ఏం జరిగింది అనేది ఇక్కడ సంబంధం లేదు. మనం కోర్సులోకి ఎంటర్ అయ్యాం కాబట్టి ఇప్పటి నుంచి మన స్ట్రాటజీ ఏంటి? ఐ కెన్ సే ఏ ప్రొఫెషనల్ కోర్సులో అయినా సరే ఫ్యాకల్టీ ఎఫర్ట్స్ ఒక 50% ఉంటాయి, స్టూడెంట్స్ ఎఫర్ట్స్ ఒక 40% ఉంటాయి, అల్టిమేట్లీ 90%. బట్ రిమైనింగ్ 10% ప్రాపర్ గైడెన్స్ ఉంటే చాలు. ఆ ప్రాపర్ గైడెన్స్ ప్రొవైడ్ చేయడానికి మేము రెడీగా ఉన్నాం. అఫ్కోర్స్ ఫ్యాకల్టీ ఎఫర్ట్స్ ఐ కెన్ సే ఓన్లీ 40%. తర్వాత మీ ఎఫర్ట్స్ 50% డెఫినెట్గా ఉంటాయి. ఆ రిమైనింగ్ 10% గైడెన్స్ ఖచ్చితంగా మేమే ప్రొవైడ్ చేస్తాం.
సో ఆ గైడెన్స్ ప్రాపర్ గా ఉంది అంటే అల్టిమేట్ గా ప్రతిదీ కూడా క్లియర్ అయిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ మీద ఉన్న ఎగ్జాక్ట్ ప్రెజర్ అనేది తగ్గిపోతుంది. సో అవర్ మెయిన్ మోటో ఈస్ టు రెడ్యూస్ ద ప్రెజర్ ఆన్ స్టూడెంట్స్. స్టూడెంట్స్ మీద ప్రెజర్ తగ్గిస్తే ఆటోమేటిక్గా ప్రతిదీ వర్కౌట్ అయిపోతుంది. ఎలా ప్రెజర్ తగ్గిస్తాం? ఇలాంటి సెషన్స్ అన్ని కండక్ట్ చేసి 1-to-1 సెషన్స్ కండక్ట్ చేస్తాం. కాన్సెప్ట్ సంబంధించిన మెటీరియల్ ప్రొవైడ్ చేస్తాం. సో దట్ మీకు కాన్సెప్ట్ డౌట్ ఉంటే కాన్సెప్ట్ మాత్రమే చదువుతారు, టైం వేస్ట్ చేయరు. లేదా అప్లికేషన్ సంబంధించిన డౌట్ ఉందా, అప్లికేషన్ సంబంధించిన డౌట్ క్లియర్ అవ్వాలంటే క్వశ్చన్ బ్యాంక్ చేయాలి. సో ఈ సెగ్రిగేషన్ ఆఫ్ మెటీరియల్స్ ఉండడం వల్ల ఆటోమేటిక్గా మీ టైం వేస్ట్ అనేది ఎక్కడ ఉండకుండా అన్ని కూడా పర్టికులర్గా అయిపోతాయి. ఇంకా అల్టిమేట్ చెప్పాను కదా, ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ వస్తే మనం క్లాసెస్ మిస్ అవ్వకుండా ఉండాలి అంటే డెఫినెట్గా వీ కెన్ యూస్ రికార్డింగ్స్ ఆర్ యూ కెన్ అటెండ్ లైవ్ క్లాసెస్. ప్రతి ఒక్క ఫెసిలిటీ కూడా మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ప్రొవైడ్ చేస్తుంది. ఏది ఎక్స్ట్రా ఛార్జ్ అనేది ఉండదు. హిడెన్ కాస్ట్ అనేది ఒక్కటి కూడా ఉండదు. ఓకేనా? సో ఇవి నేను మెయిన్గా మీకు కన్వే చేయాలనుకున్న పాయింట్స్. అపార్ట్ ఫ్రమ్ దిస్ ఆర్ ఇంక్లూడింగ్ దీస్ పాయింట్స్, మీకు ఏమైనా స్పెసిఫిక్గా డౌట్స్ ఉంటే లాస్ట్ మనకు 2 to 3 minutes టైం ఉంది. ఎస్ యూ కెన్ ఆస్క్. యూ హ్యావ్ ఎనీ పర్టికులర్ డౌట్స్? ఎస్ యూ కెన్ ఆస్క్. We'll wait for 2 more minutes. If you have any doubts regarding coaching material, some about institute, nothing but our teaching pattern, anything, you can ask me that. మీరు మాట్లాడడానికి ఇబ్బంది ఉంటే టెక్స్ట్ చేయొచ్చు, నో ప్రాబ్లం. మీకు మాట్లాడే ఎన్విరాన్మెంట్స్ మీ సరౌండింగ్ లో లేకపోతే you can text in chat. సో యాజ్ ఆఫ్ నౌ మనం ఇప్పుడు డిస్కస్ చేస్తున్న బ్యాచ్ అల్టిమేట్ గా ఎస్ఆర్ నగర్ హైదరాబాద్ బ్రాంచ్ లో స్టార్ట్ అవుతుందండి. ఎస్ఆర్ నగర్ హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ లో స్టార్ట్ అవుతుంది ఫర్ ఆఫ్లైన్ బ్యాచెస్. ఆన్లైన్ అంటే అల్టిమేట్ గా ఏం ఇష్యూ లేదు, అటెండ్ అవ్వచ్చు. ఇంకా మీకు ఏమైనా పర్టికులర్గా డౌట్స్ ఉన్నా, ఏదైనా డిస్కస్ చేయాలనుకున్నారంటే మీకు ఇక్కడ కనిపిస్తున్న నంబర్స్లో ఏ నెంబర్స్కైనా కాల్ చేయొచ్చు. సో దట్ దే గివ్ గైడెన్స్. ఓకేనా? వైశాలి ఎవ్రీథింగ్ మీకు సుబ్బలక్ష్మి మ్యామ్ ఉంటుంది. మీరు ఈ నంబర్స్కి కాల్ చేస్తే ప్రతిదీ కూడా డిస్కస్ చేస్తారు. ఓకేనా? ఫీజు రిగార్డింగ్ ఇష్యూస్ అన్ని కూడా డిస్కస్ చేస్తారు. ఎందుకంటే మనం పబ్లిక్లో అనౌన్స్ చేయకూడదు ఫీజెస్ ఎప్పుడు. సో మీకు కాల్ చేసి మీకు ఇన్ఫర్మేషన్ మొత్తం ప్రొవైడ్ చేస్తాం. ఓకేనా? ఎస్, సిఏ ఫౌండేషన్ న్యూ సిలబస్ కదా. ఎస్, న్యూ సిలబస్ మనం డీల్ చేసేది న్యూ సిలబస్. ఓకేనా? ఐ థింక్ శివసాయి సూర్యతోట మనం డీల్ చేసేది న్యూ సిలబస్. మీకు రికార్డింగ్ కూడా న్యూ సిలబస్ వస్తాయి. గైస్ రికార్డింగ్ అంటే ప్రీవియస్ రికార్డింగ్స్ కాదు, మనం క్లాస్ లో ఏవైతే డీల్ చేస్తామో అదే క్లాస్ మీకు రికార్డింగ్ లో వస్తుంది. ఓకేనా? లైవ్ క్లాసెస్ పేరు రికార్డింగ్ క్లాసెస్ పేరు కాదు. మనం లైవ్ క్లాస్ ఏదైతే క్లాస్ డిస్కస్ చేస్తామో అదే క్లాస్ మీకు రికార్డింగ్ లో వస్తుంది. న్యూ సిలబస్ ఉంటుంది. ఓకేనా? ఎస్, లాంగ్ టర్మ్ బ్యాచ్ కోచింగ్ టైం. గైస్ ఇప్పుడు మీరు రన్ చేసేంత లాంగ్ టర్మ్ బ్యాచ్. ఇది ప్రెసెంట్ ఇది లాంగ్ టర్మ్ బ్యాచ్. మీ కోచింగ్ అరౌండ్ 4 to 4.5 months ఉంటుంది. ఆర్ కొన్ని టైమ్స్ 5 monthsకి వెళ్తుంది మీ క్యాపబిలిటీని బట్టి. అంటే నథింగ్ బట్ మన రివిజన్ ఎగ్జామ్స్ అన్నిటిని బేస్ చేసుకుని వన్స్ సిలబస్ కంప్లీట్ అవ్వగానే మీకు లాస్ట్ 2 to 3 months, అంటే సిలబస్ ఒకవేళ 4 to 5 months కంప్లీట్ అయితే లాస్ట్ 2 to 3 months కంప్లీట్ గా రివిజన్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఓకేనా? వీక్లీ రివిజన్ ఎగ్జామ్స్ వీక్లీ 2 ఎగ్జామ్స్ ఉంటాయి మనకు. వెన్స్డే ఒకటి యాజ్ వెల్ as సండే ఒకటి. వెన్స్డే ఒకటి యాజ్ వెల్ as సండే ఒకటి. సో దట్ మీరు 2 to 3 months రివిజన్ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. డిగ్రీ, ఎస్ యూ కెన్ స్టార్ట్ యువర్ డిగ్రీ ఇన్ టార్గెట్ అకాడమీ ఓన్లీ. మనకు హైదరాబాద్ అయితే ఓ యూనివర్సిటీతో మనం టైప్ అయ్యాము. అదే గుంటూరు బ్రాంచ్ అయితే మీరు ఆన్లైన్ రికార్డింగ్ తీసుకొని మీరు కనుక ఒకవేళ గుంటూరుకి సరౌండింగ్స్ లో ఉంటే ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వస్తుంది. ఎస్ యూ కెన్ జాయిన్ టు డిగ్రీ అలాంగ్ విత్ యూసీఏ. ఐ థింక్ వైశాలి ఇప్పుడే ఆ సబ్జెక్ట్స్ గురించి అంత ఆలోచించదండి, అనవసరంగా టెన్షన్ ఫీల్ అవుతారు. హార్డ్లీ 4 సబ్జెక్ట్స్, హార్డ్లీ 4 సింపుల్ గా చెప్పాలంటే. సో అంతకుమించి ఇండెప్త్గా ఇప్పుడు వెళ్ళొద్దు. ఓకేనా? సో వన్స్ మనం సిలబస్ స్టార్ట్ అయిన తర్వాత కంప్లీట్ ఎగ్జాక్ట్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాం అలాంగ్ విత్ ఇండెక్స్. సో నో నీడ్ టు వరీ. సో యాజ్ ఆఫ్ నో 4 సబ్జెక్ట్స్ గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా?
ఆ 4 సబ్జెక్ట్స్ ఏంటి